హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వెళ్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడానికి స్తోత్రమైన మహిమగల దేవ, అత్యున్నత సింహాసనం కూర్చున్న మా రక్షకుడా, విమోచకుడా, ధవల వర్ణ యేసయ్య మీకు వందనాలు చూసిన ప్రభువా. అవు నా రక్షకానికి వందన ప్రభువా. మేము పుట్టక మునిపే మా మనసును ఎరిగిన వారు నాయన, తల్లి గర్భంలోనైనా నా ప్రభువా, మేము నా ప్రభువా రాకమునిపే నన్ను ఏర్పరచుకున్న వారు మీరు కనుక నాయన, మీరు మాతో మాట్లాడవచ్చు. మేము కాదైనా మీరే మాతో ఉండి మాట్లాడి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహిమకరం గాక. దేవుని యొక్క నామాన్ని మహిమకరం గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న విషయము, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు అంటున్నా. హల్లెలూయా. తల్లి గర్భములో మనము పడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుచున్నాడు. ఒకటి, మనస్సును ఆయన గ్రహించాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క మానవ జీవితంలో ఆ మనసు అనేది ఆత్మ బిందువు ఆయన పెట్టి ఉన్నాడు. ఒకటి, ఆ మనసును ఎరిగి ఉన్నాడు కనుక ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల యొక్క వర్తమానమంతయు ఆయన జీవ గ్రంథంలో రాయబడింది. ప్రతి ఒక్క మానవుడు ఎలా జీవించాలో, ప్రతి ఒక్క మానవుడు ఎలా బ్రతకాలో, ప్రతి ఒక్క మానవుడు ఎలా మాట్లాడాలో, ప్రతి ఒక్క మానవుడు ఎలా నడవాలో అన్నది ప్రతి ఒక్కటిది ఆయన జీవ గ్రంథంలో రాయబడింది. ఆయన యొక్క జీవ గ్రంథంలో రాయబడిన యొక్క మార్గమంతయు మానవుడు నడిచినప్పుడు తన కుమారునిగా, తన కుమార్తెగా ఏర్పరచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు, ప్రేమైన కుమార్తె, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, మీ మనసులు నాకు తెలుసును, నేను మీ యొక్క తల్లి గర్భములో పడవకు మునిపే నేను ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు అని తెలియపరుస్తున్నాడు. కానీ అపవాదన సాతాను యొక్క లోకంలో పడి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అయి ఉండి మనము లోకానుసారంగా జీవితంలో నడుచుతూ లోకంలో ఎలా నడుస్తుందో ఆ మార్గంలో నడిచి అపవాది యొక్క మార్గంలో నడుచుచున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఉగ్ర కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మోకరించి ఆయన స్తుతియాగం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ తెలుసా, మీరును ఎన్నడూ నేను ఎరగని వాడను అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి పిల్లలకు ఏమైతే చెప్పుతున్నాడో, తండ్రి మార్గం అంతయు పిల్లలు నడిచినప్పుడే తండ్రికి పిల్లలకు మంచి కనెక్షన్ ఉంటుంది. ఎస్ కదా, మంచి కనెక్షన్ ఉంటుంది. కానీ తండ్రికి పిల్లలు వ్యతిరేకంగా నడుచుతున్నప్పుడు ఒకటి, పిల్లలు తండ్రి మనసు ఎరగకుండా లోకానుసారంగా జీవితంలో నడుచుతున్నప్పుడు తండ్రి కూడా ఏమవుతాడో తెలుసా? ఎంతగా ప్రేమ ఉన్నా కానీ నీ ఎవరు నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. అయితే ఏమవుతుందంటే అపవాది యొక్క మార్గంలో నడుస్తుంటారు, అపవాది లోగలో ఉంటారు, పాపంలో పడి నరకాగ్నిలో కానడానికి పెద్ద లైన్ పెట్టి ఉంటుంది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ చెప్పారు, ప్రేమైన కుమార్తె, మీరు నాకు సొత్తై ఉన్నారు, నీ మనసుని ఎరిగిన వాడను, నేను తల్లి గర్భంలో మీరు పడకముందు నేను ఏర్పరచుకున్న వాడను, నా యొక్క మీరు సొత్తై ఉన్నారు కనుక మీరు నా పిల్లలు అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నారు. దేవుడి యొక్క సంకల్పం ఏముంటుందంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి బయలుదేరి బీదలైన వారికి అనగా వాక్యము దేవుని యొక్క మార్గము తెలియని వారి దగ్గరికి పోయి ఆయన ప్రేమను చాటుతూ ఉన్నప్పుడు నా కుమారుడు అని ఏర్పరచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొదటిగా
ఆయన ప్రేమను వీరు పొందాలి, ఆ ప్రేమను ఇతరులకు ప్రేమించాలి. హల్లెలూయా. అది దైవ సంకల్పము చేత నింపబడింది. అది కీర్తన 139 2వ వచనంలో, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కీర్తనలో దావీదు చెప్తున్న మాట, నేను కూర్చునుట నిలుచునుట నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా తలంపులన్నీ నీకు తెలుసు కనుక నేను చిత్తముగా నడవడానికి నన్ను అభిషేకించయ్యా అని దావీదు చెప్తున్నాడు అక్కడ. కనుక మనకు దావీదే కాదు, మన యొక్క జీవితంలో కూడా ఏ తలంపుతో నింపబడిందాం? అపవాది చేత కూడిన తలంపుతో నింపబడినామా? దైవ చిత్తానుసారంగా తలంపుతో నింపబడి ఉన్నామా? అది తీర్మానం చేసుకున్నప్పుడు నీవు దేవునికి సొత్తుగా ఉంటావు, నీవు దేవునికి కనెక్షన్గా అయి ఉంటావు. అప్పుడు క్రీస్తుకు రాయబారిగా నీవే మధ్యలో ఉండి ఈ లోకానుసారమైన జీవితంలో ఎవరెవరైతే నడుస్తున్నారో వారికి నీ మధ్యలో నువ్వు సాక్షిగా నిలబడతావు. ఏమన్నా తెలుసా? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను సొత్తుగా చేర్చుకున్నాడు, దేవుని యొక్క సంకల్పంలో నేను ఉన్నాను కనుక ప్రేమ కుమార్తె మీరు కూడా దేవునిగా బిడ్డలైగా ఉండాలంటే ఆయనకు నామమార్తిగా ఉండాలి. హల్లెలూయా. అవును కదా? ఎవరి నామమార్తిగా ఉండాలి? యేసుక్రీస్తుకు నామమార్తిగా ఉంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యెహోవా దేవునికి ఆయన తెలుసు, అయ్యో తండ్రి నా కుమార్తెలు నీవు సృజించిన కుమార్తెలు ఆ యొక్క మార్గంలో ఉన్నారు, నీవు ఆశీర్వదించు అని అక్కడ చెప్తా ఉంటే అక్కడ దేవుని నుంచి ఒక ఆశీర్వాదం విడుదలయ్యి అప్పుడు ఏమవుతుంది తెలుసా? లోకానుసారమైన జీవితం కాదు, దైవ చిత్తానుసారమైన జీవితము కలిగి ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ తెలియబడింది తెలుసా? అప్పుడు కలిగి చేసినప్పుడు పరలోకం నుంచి అగ్నిస్తంభము దిగబడి ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించినప్పుడు ఏ యొక్క అపవాదైనను, ఏ యొక్క శీకశక్తి అయినను, ఏ యొక్క శోధనను, ఏ మంత్రశక్తి అయినను ఏదైనాను నిన్ను చూస్తే చాలా పారిపోతాయి. ఎందుకు తెలుసా? నీలో ఉన్నది పరిశుద్ధాత్మనే కనుక, నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ ఆ బలంగా స్థిరంగా ఉంటుంది కనుక ఏ యొక్క అపవాది కూడా దొరకకుండా ఉంటావు కనుక అప్పుడు అపవాది బెదిరిపోతుందట. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏముంది? సాతాను నీ కాళ్ళ కింద చితిక తొక్కుము అంటున్నాడు. హల్లెలూయా. సాతాను నీ కాళ్ళ కింద చితిక తొక్కాలంటే మొదటిగా తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మొదటి ఏం తెలుసా? రెండోది ఏం తెలుసా? దేవుని మార్గంలో నడవాలి. మూడోది తెలుసా? ఆయనకు ఆత్మను పొంది ఉండాలి. హల్లెలూయా. అయితేనే అపవాదుని ఎదిరించే యొక్క శక్తి దైవ చిత్త ప్రకారంగా నడిచినప్పుడు పరలోకమందు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిగా తన కుమార్తెగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. లోపలికి వచ్చుట, బయలుదేరుట ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 9:4 యేసు వారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచనలు వేయుచున్నారు. అక్కడ యేసు ఏమంటున్నారు తెలుసా? వారి తలంపులు గ్రహించి మీరెందుకు దురాలోచనలో పడి ఉన్నారు, మీరెందుకు అపవాదు చేత పీడించబడుతున్నారు, మీరెందుకు దేవునికి దూరమై ఉన్నారు. మొదటి తెలుసా? మీరెందుకు దేవునికి దూరమై ఉన్నారు? లోకానుసారమైన జీవము డ్రమము అంటున్నారు. ఏము తిందుమో, ఏము తాగుదుమో, ఏము ధరించుకుందామో అని సుఖభోగాల కోసం చూస్తున్నారు. అది స్వాస్థ్యము కాదు, అది లోకములో తుప్పు పట్టిపోయేదే అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అక్కడ యేసు కదిలిస్తూ ఉన్నాడు జనం సమయానికి. కానీ అక్కడేమన్నాడు తెలుసా? దేవుడి యొక్క సంకల్పం చేత ఏదైతే ఏర్పరచబడ్డదో దాని యొక్క చిత్తానుసారంగా నడుచుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చేత అభిషేకించి తన కుమార్తెగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 56:8
నా నా సమాచారములను నీవు లెక్కించుచున్నావు. నా సమాచారములని నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. అక్కడ తెలుసా, నా సమాచారం అంతయు నా మార్గం అంతయు నేనేమి చెప్తూ ఉన్నానో దాన్ని తెలుసుకొని ఉన్నావు. నీ కన్నీళ్ళు బుడ్డిలో నింపబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ కన్నీళ్ళట విలువైనవి. వ్యర్థమాన ప్రతి దానికి ఏడవడం కాదు, కానీ దేవుని చిత్తానుసారం అనే యొక్క దానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మోకరించి ఆయనకు కోసం ఏడవాలి. ఏమని ఏడో తెలుసా? తెలుసా? అయ్యా, ఈ లోకంలో నన్ను ఉంచావు, ఈ పాప మార్గంలో నన్ను ఉంచావు, నన్ను సృజించావు, కానీ నీ చిత్తము నెరవేర్చడానికి నన్ను తయారు చేయని ఏడ్చాలి. కానీ దేనికోసం ఏడ్చాలి తెలుసా? ప్రతి దాని కోసం ఏడుస్తూ ఉన్నావు. పక్కింటి వారు ఏమో చేస్తున్నా, నాకేమీ లేదని ఏడుస్తున్నావు. సో సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తున్నాం. ఇంకో తెలుసా, దేవుడిచ్చిన యొక్క అందము అతి శ్రేష్టమైనది, కానీ లోకానుసారమైన అందం ఏంటి తెలుసా? దేవుడు పెట్టిన యొక్క పోలికను చేంజ్ చేసి దేవుడి యొక్క పెట్టిన యొక్క అందాన్ని చూర్ణంతో ఆ యొక్క విస్తారం యొక్క గలిగా చేసుకొని ఏడు చూస్తున్నావు. ఎందుకు తెలుసా? దేవుడు ఇచ్చిన యొక్క అందమే ఏదంట ఎంతో పరిశుద్ధకరమైనది. దేవుడు ఎలా మనిషిని పెట్టానో అలానే జీవించాలి, కానీ లోకానుసారమైన జీవితంలో ఉంటే అపవాదన సాతానుడు నరక అగ్నిలో కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడని పరిశుద్ధాత్మలో తెలియపరుచున్నాడు. ప్రేమ కుమార్తె, ఈ యొక్క జీవితంలో ఏ రీతిగా అయితే నువ్వు ఉంటున్నావో, దేవుడి యొక్క సిద్ధానుసారంగా ఉంటున్నావా, లోకానుసారంగా నడుస్తున్నావా, అది నువ్వు ఇప్పుడు తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఏర్పరచడానికి సిద్ధంగా. ఎందుకో తెలుసా? ఎందుకంటే తల్లి గర్భంలో నువ్వు రాకమునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. మళ్ళీ మనస్సును ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఇప్పుడే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడిని ముట్టి స్వస్థపరిచి బాగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవా, సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీవే గొప్ప దేవుడు, నమ్ముచున్న వారు నీవి తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. సజీవుడైన దేవుడు కనుక మీరు మాకు ఎందుకు సహాయం చేయమని, ఎవరైతే నా ప్రభువా నాయన నీకు విరోధంగా నడుస్తున్నారో, నీ మార్గము తెలియని వారు ఎంతోమంది ఉన్నారు, వారికిను అందించిన కృపను సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.